ప్రతి రైతుకు ఐడి కార్డ్ అంట 11 అంకెలతో ప్రత్యేక నెంబర్ కేటాయింపు రేపటి నుంచి రిజిస్ట్రేషన్ షురు ఐడితో ఆధార్ పట్టాదార్ పాస్బుక్ ఫోన్ నెంబర్ లింకు భూమి రకం పంటల సాగు వివరాల నమోదు కేంద్ర అగ్రికల్చర్ స్కీమ్లకు కీలకం కానున్న ఫార్మర్ ఐడి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్ట్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ ప్రాజెక్ట్ కింద ప్రతి రైతుకు 11 నంబర్లు యూనిక్ ఐడి కేటాయించింది వారికి ఉన్నటువంటి భూమి రకం సాగు వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుంది ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు అంటే ఏఈఓకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం మే 5 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రానున్నట్టుగా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏమిటి ఫార్మర్ ఐడి ఫార్మర్ ఐడి అనేది రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు ఇది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది 11 అంకెల ఐడిలో రైతు పేరు ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు పట్టాదార్ పాస్బుక్ వివరాలు భూమి రకం ఎర్ర నేల నల్ల నేల తరి మెట్ట ఇక సర్వే నెంబర్లు సాగు చేస్తున్నటువంటి పంటలు తదితర సమాచారం నమోదు చేస్తారు ఈ ఐడి ద్వారా రైతు సాగు వివరాలు చిట్టా అంతా ఒకే క్లిక్తో తెలుసుకోవచ్చు కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించినటువంటి సాయిల్ హెల్త్ కార్డ్ ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఇది తప్పనిసరి కానుంది ఈ ఐడి లేకుండా రైతులకు ఇకపై పథకాల ప్రయోజనాలు లభించవు అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలకు ఈ ఫార్మర్ ఐడి అవసరం లేదంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసిందట సో రైతన్నలందరికీ కూడా ఇది నిజంగానే శుభవార్త అని చెప్పాలి ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరైతున్నారో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతుకు ఐడి కార్డు కావాలంట తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతుకు ఐడి కార్డు రాబోతుందంట మరి ప్రతి రైతుకు ఐడి కార్డు ఎట్లుండబోతుంది ఏ కథ అనేది మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం అసలు మరి ఈ ప్రతి రైతుకు ఐడి కార్డు ఏంది అనేటువంటి ముచ్చట గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇద్దరు సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సహకారంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు ఒక ఐడి కార్డు ఇవ్వబోతున్నారు ఆ ఐడి కార్డు ఏందా అంటే 11 అంకెలతోటి ఐడి కార్డు ఉంటుందట మనకు ఆధార్ కార్డు ఉంది కదా సో ఆధార్ కార్డు తరహాలోనే మీ అందరికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలంగాణలో మినీ ఆధార్ కార్డు టైప్లో మనకు ఒక ఐడి కార్డు ఉంటుంది ఇప్పుడు ఇది ఉన్నది అనుకోండి సో ఇది ఒక ఆధార్ కార్డు ఉంది ఓకే సో ఈ ఆధార్ కార్డు ఉంది అనుకోండి ఇక్కడ సో ఆధార్ కార్డు లాగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడి కార్డు రాబోతుందట మరి ఐడి కార్డు ఎట్లుండబోతుంది ఏం కదా అంటే ఈ ఐడి కార్డు మీద కొన్ని డీటెయిల్స్ ఉంటాయి ఏంటివా డీటెయిల్స్ ఒకటి ఆధార్ కార్డు నెంబర్ కావచ్చు 2 మీ పట్టాదారు పాస్ పుస్తకం డీటెయిల్స్ కావచ్చు ఏం వరియా పత్యా ఏం సాగు చేస్తున్నటువంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మరి ఆ ఐడి కార్డు మీద నమోదు చేస్తారట అది ప్రతి ఒక్క రైతుకు ఉండాలి రేపు 5వ తారీఖు నుంచి 4వ తారీఖు కదా రేపు 5వ తారీఖు నుంచి మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు మీ దగ్గరకు వచ్చి మరి మీ యొక్క డీటెయిల్స్ని మీ యొక్క డేటాను కూడా ఎంట్రీ చేసుకొని ప్రతి ఒక్క రైతుకి మరి రకమైనటువంటి ఐడి కార్డు ఇవ్వబోతున్నారట మరి ఐడి కార్డు వల్ల ఉపయోగం ఉంది ఐడి కార్డు వల్ల నష్టం ఏందనేది మనం ఒకసారి డిస్కషన్ చేసుకుంటే ప్రతి ఒక్క రైతుకు ఐడి కార్డు ఇవ్వడం వల్ల ఒక యూనిక్ నెంబర్తో ఇచ్చేటువంటి ఐడి కార్డు వల్ల లాభాలు తప్ప నష్టాలు లేవంట మరి ఎందుకు లాభాలు లేవంటే ఒకటి ప్రతి రైతుకు ఐడి కార్డు ఇవ్వడం వల్ల ఒక క్లిక్ తోటి మీ డీటెయిల్ మొత్తం వస్తాయి మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ మీ ఆధార్ నెంబర్ కానీ మీ పాన్ నెంబర్ కానీ దాంతో తోడు మీ పట్టాదారు పాస్బుక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ మీరు ఏ పంట సాగు చేస్తున్నటువంటి అంశం కానీ ఇవన్నీ కూడా ఒకటే క్లిక్ తోటి వస్తుంది పదే రైతుని అడగాల్సిన అవసరం లేదు అంతా కూడా డిజిటల్ యుగం అయిపోతుంది సో డిజిటల్లో మొత్తం ఉంటాయి ఇప్పుడు మనం ఒక ఏటీఎం కార్డు ద్వారా మనం ఎట్లయితే డబ్బులు తీసుకుంటామో ఏటీఎం కార్డు మనకు పదే బ్యాంకుకు పోకుండా ఎట్లా ఉపయోగపడుతుందో ఇట్లా ఈ యొక్క డిజిటల్ కార్డు ఏదైతే ప్రతి రైతుకు రాబోతున్నటువంటి ఐడి కార్డు కూడా మరి రైతులకు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్లకు అట్లే ఉపయోగపడుతుంది ఒక క్లారిటీ ఉంటుంది ఈ ఐడి కార్డు కనుక మీరు తీసుకోకపోతే మోదీ నుంచి వచ్చేటువంటి 2000 ఆగిపోవచ్చు మోదీ నుంచి వచ్చేటువంటి ఫసల్ బీమా ఆగిపోవచ్చు మోదీ నుంచి వచ్చేటువంటి ఇతరితర పథకాలు ఆగిపోయేటువంటి అవకాశం ఉందట మరి ఎందుకు ఆగిపోతాయి అంటే దానికి కారణం చెప్తా ఉన్నారు కిసాన్
సర్మినిధికి సంబంధించి కిసాన్ సర్మినిధికి సంబంధించి 2,000 రూపాయలు వేస్తూ ఉంటారు కదా విడతల వారీగా ఎకరాకు ఒక రైతుకు. అట్లా అది కానీ సాయిల్ హెల్త్ కార్డు కానీ ఫసల్ బీమా యోజన వంటి పథకాలన్నీ కూడా ఇది తప్పనిసరిగా అనుందంట. మీకు మోదీ ప్రభుత్వం వేసేటువంటి కేంద్ర ప్రభుత్వం వేసేటువంటి 2,000 రూపాయలు రావాలన్నా, ఫసల్ బీమా రావాలన్నా, లేకపోతే హెల్త్ కార్డు సాయిల్ హెల్త్ కార్డు కావాలన్నా కూడా మరి యొక్క యూనిక్ ఐడి కార్డు ప్రతి రైతుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐడి కార్డు తప్పనిసరి అని చెప్తారు. కాబట్టి రైతన్నలంతా మరి తప్పనిసరిగా ఈ కేంద్రం ఇస్తున్నటువంటి ఈ ఐడి కార్డును తీసుకోండి. ఇక రైతు భరోసాకు అవసరం లేదట ఈ కార్డు. రైతు భరోసాకో, రుణమాఫీకో, రైతు బీమాకో ఈ యూనిక్ ఐడి కార్డు అవసరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలకు మాత్రం ప్రతి రైతుకు ఈ యూనిక్ ఐడి కార్డు అవసరమట. సో ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్క రైతు మీ అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసి మరి నమోదు చేసుకోండి, ఐడి కార్డు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే.